అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మొట్టమొదటి వార్నింగ్ ఇదే చిట్ట చివరి వార్నింగ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. ఇక నీ డ్రామాలు ఆగకపోతే, నీ నాటకాలు ఆపకపోతే టాప్ గేర్ వేస్తానన్నట్టు చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు గారం చేయడానికి, ఎక్కడికి వెళ్ళినా ఏది పడితే అది మాట్లాడేయడానికి, ఏది పడితే అది ఆరోపణలు చేసేయడానికి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ 2019లో ఇతను కట్టడి చేయకపోవడం వల్లే ఆ రోజున ఇతను అధికారంలోకి వచ్చి 30 సంవత్సరాలు వెనకబడిపోయింది రాష్ట్రం. మళ్ళీ అదే డ్రామాలు అదే నాటకాలు చేస్తున్నాడు ఆయన. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం తిక్క రేగిపోయిందండి. ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ప్రజలు తిరస్కరించిన మారని జగన్ ఉనికి కోసమే హత్య రాజకీయాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఇక సహించేది లేదు. ఇక తొక్కిపెట్టి నార తీయడం జరుగుతుందని నారావారి మొట్టమొదటి ప్రమాద హెచ్చరిక ఎగరేయడం జరిగింది. ఇప్పటికన్నా వీళ్ళకి బుద్ధి రాకపోతే ఇంకెవడు ఏం చేయలేడు. తెదేపా కార్యకర్తల హింసకు పాల్పడ్డ కఠిన చర్యలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా ఈ దాడులు జరుగుతున్నప్పుడు, శిరోమండనాలు జరుగుతున్నప్పుడు, రోడ్ల మీద చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఏ రోజైనా వైసీపీ కార్యకర్తలు మీరు చట్టాన్ని కానీ మీరేనంటే మీకు కూడా కఠిన శిక్షలు పడతాయని ఒక్క రోజైనా మాట్లాడా? మాట్లాడకపోగా ఏదో బీపీ పెరిగి కొట్టారు, మరి వాళ్ళు తిట్టారు కాబట్టి మా వాళ్ళు కొట్టారు, ఇలా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు తప్ప ఏ రోజు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయడం ప్రయత్నించలేదు. అలా కంట్రోల్ చేయడం ప్రయత్నించలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంట్రోల్ చేశారు. 11 సీట్లకే కంట్రోల్ చేసి మూలను కూర్చోబెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవైనా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా, నువ్వు జగన్మోహన్ రెడ్డి అయినా సరే నీకు కూడా పనిష్మెంట్ తప్పదు అబ్బాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫస్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేయడం జరిగిందండి.